హలో గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చి. ఈరోజు నా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు మరియు జనసేన నాయకులు రక్తదాన శిబిరం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను కూడా రక్తం ఇద్దామనేసి వెళ్ళాను రక్తదానం కోసం. లోపల అందరూ వాళ్ళ బిజీలో ఉన్నారు, ఇంకా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి అందుకే నేను ముందుగా రాయించుకున్నా. కూర్చున్నా, మా తెలిసిన వాళ్ళందరూ కలిసారు, మాట్లాడుతూ కూర్చున్నా. ఇలా రక్తదానం స్టార్ట్ అయింది. సో స్టేజ్పై ఎవరు వాళ్ళు రక్తం ఇచ్చేవాళ్ళు వాళ్ళు దానం చేశారు. ఇలా మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిశారు. సో ప్రతి ఒక్కరు జనసేన టీంలో ఉన్నట్టున్నారు, అందరూ కలిశారు. తర్వాత చిన్న మధ్యలో ప్రెస్ మీట్స్ జనసేన నాయకులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. మధ్యలో అలా చూస్తున్నా, ఖాళీ అయిందని నేను వెళ్ళి కూర్చుని పోయా. సో నా టర్న్ వచ్చింది, బ్లడ్ ఇస్తున్నా. అనుకోకుండా మా విలేజ్ రవిమాయ గారు కలిశారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా గారు వచ్చి ఇలా బ్లడ్ ఇస్తారని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మా గారు కూడా రావడం జరిగింది. మేము అలా బ్లడ్ ఇస్తున్నాం, మా ఫ్రెండ్ గారు అలా వీడియో తీస్తున్నాడు. స్టేజ్ పైన చుట్టుపక్కల మిగిలిన వాళ్ళు కూడా బ్లడ్ ఇస్తున్నారు. సో అలా షూట్ చేస్తున్నా. నేను ఒక చిన్న సర్టిఫికేట్ అండ్ మూమెంటం ఒకటి ఇస్తున్నారు, చిన్నగా ఎంకరేజ్ చేస్తున్నట్టు వాళ్ళని. సో వాటిని కొన్ని పిక్స్ తీసాం. ఇలా ఉంటుంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా కూర్చిపోయి కూర్చొని చూస్తున్నారు. ఆ ఎక్స్ప్రెషన్గా చూడాలి, కావాలనే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుండగానే ఈలోగా కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తారు. గెస్ట్లుగా గేదెల చైతన్య గారు మరియు డాక్టర్ దానేటి శ్రీధర్ గారు కూడా వచ్చారు. సో వాళ్ళ కేక్ కటింగ్ అలా షూట్ చేస్తున్నాం, దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. వాళ్ళు చిన్నగా జోక్స్ వేసుకుంటూ అందరితో హ్యాపీగా అలా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. సో అలా తినిపిస్తున్నారు. ఆ తర్వాత డాక్టర్ గారు చిన్నపిల్లలతో కూడా కేక్ కట్ చేయించారు. సో ఇది అయిన తర్వాత నాయకులకి సన్మానించి మూమెంటమ్స్ ఇచ్చి అలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంతలోనే ఒక్కొక్కటి ఇలా అవుతుంది. సడన్గా అన్నయ్య వాళ్ళు నాకు ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చారు. అలా ఉండగా సడన్గా స్టేజ్ పైకి పిలిచారు. సో పిలిచినంత వెళ్ళినాక చైతన్య గారు మన కోసం చెప్పడం జరిగింది, అనే శ్రీధర్ గారికి మనం చేసే యాక్టివిటీస్ కోసం, సోషల్ యాక్టివిటీస్. అయితే ఆ టైంలో నన్ను కూడా సన్మానించడం జరిగింది. కాకపోతే ఇది ఒకవేళ ఈ క్రెడిట్ ఎందుకు వచ్చిందంటే నా ఫ్రెండ్స్ జన సైనికులు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లే. ఏ ప్రోగ్రామ్ చేసినా సపోర్ట్ చేస్తారు. సో దానేటి శ్రీధర్ గారిని కలిసింది మొదటిసారైనా మా సమస్యల కోసం కానీ మన ప్రాబ్లమ్స్ కోసం కానీ చాలా టైం మాట్లాడడం జరిగింది. అతను మనకు టైం ఇవ్వడం, అతనే స్వయంగా మనల్ని అడగడం ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అని. సో దానికి సొల్యూషన్ కోసం కూడా మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. గ్రామ సమస్యలే కాకుండా నియోజకవర్గంలో ఉండే సమస్యల కోసం కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ అవకాశం ఎందుకు ఇచ్చారంటే నాకు కారణం బికాజ్ ఆఫ్ మై టీమ్ జనసేన. ఇది యాక్చువల్లీ ఛానల్ అయితే మాత్రం పొలిటికల్గా చూడకండి. సో ఇలానే ప్రోగ్రామ్ జరుగుతుంది. మిగతా నాయకులు మెయిన్ టీం వీళ్ళు శ్రీకాకుళంలో జనసేన తరఫున. సో అది అయినాక జనసేన వేరే మహిళ వింగ్ వాళ్ళ టీం కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి విషెస్ తెలుపుతున్నారు వాళ్ళ స్టైల్లో. సో ఇది ఇలా అవుతుండగా చైతన్య గారిని కలిసా, 2-3 ఫొటోస్ దిగాను. సో ప్రోగ్రామ్ అయినాక బయటకు వస్తే బుల్లెట్ పైన ఫుల్లీ కంప్లీట్ అయిపోయి మనకి ఎందుకంటే 2-3 ఫొటోస్ అతన్నే తీయమని బండి అక్కడ నుండి. సో అతను ఇచ్చారు కదా, 2-3 ఫొటోస్ తీసుకుని పెట్టేసాను. ఆ తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ అండ్ పిల్లలతో కలిపి ఎలా కేక్ కటింగ్ కూడా
నాకు తిక్కలేస్తే సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. చందు సైనింగ్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు. బాయ్, థ్యాంక్ యూ.